ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఏంటంటే ఇది వెరైటీగా చేశానమాట. కనిపిస్తుందా మీకు? ఇదేంటంటే మీకు నేను చూపిస్తున్నాను. ఈ నేరేడుకాయలు ఉన్నాయి కదా, ఈ సీజన్లోనే దొరుకుతాయి. అందువల్ల ఏంటంటే నేను కొత్తగా ఉంటుందని చెప్పేసి ఒక రెసిపీ అనేది చేశాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇది ఏంటంటే ఓన్గా చేశాను అనమాట. అప్పటికప్పుడు అనుకుని తమ్ముడితో ఫోన్ చేసి తమ్ముడితో తెప్పించారన్నమాట. కాలేజీ నుంచి వస్తుంటే కాయలు ఒక అరకిలో కాయలు తీసుకొచ్చేసి ఈ కాయలు కడిగేసి ఆరబెట్టేసి ఫ్రెండ్స్ దీన్ని చాక్తో కట్ చేస్తాం. గింజలన్నీ పడేసి అది కచ్చా పిచ్చిగా మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. నేను పెట్టేసిన తర్వాత దాంట్లో ఏంటంటే ముందుగా ఏంటంటే నెయ్యి తీసుకుని నేను కాజుని ఫ్రై చేస్తాను అనమాట. ఓన్లీ నెయ్యిలోనే నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో అమ్మ చేస్తారని, నేనైతే నెయ్యి చాలా తక్కువ తింటా. అసలు చాలా నూటికో కూటుకో ఇలా చేసినప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం చూస్తాను అనమాట. అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నెయ్యిలో వేపేసాను అనమాట. వేసిన తర్వాత అంటే ఎక్కువ నెయ్యి తీసుకుని క్వాలిటీ వాడతాను అనమాట. నేను ఇంట్లో ఓన్గా ఉంటుంది కాబట్టి, సొంతది కాబట్టి నెయ్యి ఎక్కువ తీసుకుని వేస్తాను అనమాట గరిటతో. అయితే ఏంటంటే నేను 3 గరిటెల పైన వేసానమాట నెయ్యి. వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఈ కచ్చపిచ్చిగా నూరిన నేరేడుకాయ పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేస్తాను అనమాట ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి అది కుక్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అది కుక్ అవుతుండగా ఏంటంటే దాంట్లో మిల్క్ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది 2 కప్పులు వేసాను అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అరకిలో కాయలు కాబట్టి 2 చిన్న కప్పులతో వేసాను ఫ్రెండ్స్. ఇదేమో ఈ గిన్నెడేమో ముక్కలు అయినాయి అనమాట. దీంతో 2 కప్పులేమో నేను ఏంటంటే మిల్క్ పౌడర్ వేసాను. దీనికన్నా కొంచెం పెద్ద సైజుది ఒకటి ఉంది ఫ్రెండ్స్, దాంట్లో 2.5 కప్పులు నేనేంటంటే దీంట్లో బెల్లం పౌడర్ వేసాను అనమాట. లేదు అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ దీని టేస్ట్ మాత్రం అదే టేస్ట్ ఉందన్నమాట. ఎలా అంటే నేరేడుకాయ టేస్టే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా పాకం వచ్చిన తర్వాత ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్లో ఫుల్ వీడియో ఉంటుంది అనమాట. నేరేడుకాయ హల్వా అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ముందుగా అంతా కుక్ చేసేసి దాంట్లో కుక్ అవుతున్న పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో నెయ్యి మనం కావాలంటే ఎక్స్ట్రా నెయ్యి వేసుకోవచ్చు. వేసుకున్నాక దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మళ్ళీ 2 కప్పులేమో మిల్క్ పౌడరు, 2.5 కప్పులేమో బెల్లం పౌడరు, ఇక జీడిపప్పు, ఇలాచీ అనమాట మొత్తం అనమాట. ఇది ఈ విధంగా చేశానమాట.